ఒకప్పుడు దేవతలందరూ గూడా రాక్షసుల బాధలు పడలేక ఈశ్వరుని శరణువేడితే స్వామివారు వాళ్ళందరికీ గూడా అభయాన్నిచ్చి రాక్షస బాధల నుంచి వారికి విముక్తిని కలిగించాట. ఆ ప్రకారంగా దేవతలందరికీ గూడా అభయదానం చేసినటువంటి చోటు గనక ఇక్కడ ఉండేటువంటి ఈశ్వరుడికి అభయ వరదీశ్వరుడు అనేటువంటి పేరొచ్చింది. అంతేగాక ఆర్ద్రా నక్షత్రం చాలా విశేషమైనటువంటిది. సాక్షాత్తు ఈశ్వరుడు యొక్క జన్మ నక్షత్రం అని చెప్తారు. ఇక్కడ ఆర్ద్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడై వెళ్ళి నమస్కారం చేసిన వెంటనే మనకు ఉండేటువంటి కష్టాలన్నీ కూడా తీర్చివేస్తాడు గనక స్వామికి అభయ వరదీశ్వరుడు అనేటువంటి పేరు వచ్చింది అని చెప్తారు. ఇది ప్రధానంగా ప్రదోషకాల క్షేత్రం. ఎవరైనా సరే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి త్రయోదశి నాడు కానీ, అమావాస్యకు ముందు వచ్చేటువంటి త్రయోదశి నాడు కానీ ఇక్కడ ఉండేటువంటి స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వరాన్ని పొందగలుగుతారట. ప్రదోష క్షేత్రాలలో దీన్ని చాలా గొప్పగా చెప్తారు. ఈ క్షేత్రానికి గనక ఆ సమయంలో వెళ్ళి ఆర్ద్రా నక్షత్ర జాతకులు గనక స్వామివారికి అభిషేకం చేయించుకున్నా, లేక మృత్యుంజయ హోమం చేయించుకున్నా, లేక ఆయుష్ హోమం చేయించుకున్నా వారికి వచ్చేటువంటి ఇక్కట్లన్నీ కూడా పోగొట్టుకోవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. విశేషించి ఒకవేళ త్రయోదశి తిథి కానీ ప్రదోషం కానీ వీళ్ళకి కలిసి రాలేదు, కుదరలేదు వెళ్ళడానికి అనుకుంటే కనీసం ఆర్ద్రా నక్షత్రం రోజైనా సరే ఈ అదినామపట్నంలో వేయించేసినటువంటి అభయవరదీశ్వర స్వామి వారిని దర్శనం చేసి ఇక్కడ దీపారాధన చేసి స్వామివారికి అభిషేకం చేయించుకున్నట్లయితే గనక మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి గాను ఆర్ద్రా నక్షత్రం వారికి అవకాశాలు ఏర్పడతాయి. అంతేగాక ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి మొక్కుకోవాలి. నా మనసులో ఉన్నటువంటి కోరిక తీరినట్లయితే మళ్ళీ తిరిగి వచ్చి నీకు అభిషేకం చేయించి నూతన వస్త్రం సమర్పణ చేస్తానని చెప్పని అమ్మవారికి అయ్యవారికి నమస్కారం చేసుకొని మన మనసులో ఉన్నటువంటి కోరిక తీరిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ అభిషేకాన్ని చేయించుకొని స్వామివారికి అమ్మవారికి నూతన వస్త్రాన్ని సమర్పణ చేయవలసి రావాల్సి ఉంటుంది. ఇంతటి భవ్యమైనటువంటి క్షేత్రం ఈ అభయ వరదీశ్వర స్వామి వారి యొక్క దేవాలయం. ఇంతటి క్షేత్రాన్ని దర్శనం చేద్దాం, అభయ వరదీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం, సాయినాథుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి గాను బాబావారి యొక్క స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. साई देवा साई देवा साई देवा परम पदंला दुरिकेलुने प्रभुनी चरण सेवा प्रभुनी चरण सेवा साई देवा साई देवा साई देवा परम पदंला दुरिकेलुने प्रभुनी चरण सेवा प्रभुनी चरण सेवा साई देवा साई देवा साई देवा నీ పద సన్నిధి నిలువని నాడు నీ పద సన్నిధి నిలువని నాడు నిలువదు నిలువదు నా ప్రాణం మునిమౌళి నీ సంకీర్తనమే మునిమౌళి నీ సంకీర్తనమే మణిమయ సోపానం ఆది మోక్షానికే ధ్రువా ఆది మోక్షానికే ధ్రువా సాయి దేవా సాయి దేవా